గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటిపై విచారణ కమిషన్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ టైంలోనే విచారణ కమిషన్ చైర్మన్ ఎల్ నరసింహారెడ్డితో విద్యుత్ అధికారి రఘు, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. టైం పడుతుంది కదా, ఆబ్వియస్లీ 2017 తర్వాతనే ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ అవుతుందని మనకు డే 1 నుంచే తెలుసు. కానీ ఆల్రెడీ మెషినరీ బిహెచ్ఎల్ వాడి దగ్గర ఉంది, అది మనం సబ్ క్రిటికల్ తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి కాబట్టి జరిగింది. ఇది ఇప్పుడు 7 ఏళ్ళ కంప్లీట్ అయింది సార్. అది ఈరోజు సబ్జెక్ట్ అది. ఒక క్వశ్చన్, యాదాద్రి థర్మల్ ప్లాంట్ గురించి చెప్తున్నారు కదా, పిట్హెడ్ ప్రాంతాల్లో కట్టాలని మేము ఉద్యమం కూడా చేసినామని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నది ఏంటంటే ఆయన లేఖలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పవర్ ప్లాంట్ కూడా 700-800 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కదా, దీన్ని ఎందుకు తప్పుపడుతున్నారని అడుగుతున్నారు. ఇప్పుడు మొత్తం తెలంగాణ ఉద్యమం జరిగిందంతా కూడా ఈ పాయింట్ మీదనే జరిగింది. మొత్తం మేము 2010 నుంచి 2014 వరకు తెలంగాణ వచ్చినంత వరకు గొడవ చేసింది. ఇక్కడ తెలంగాణలో బొగ్గు ఉంది, తెలంగాణలో నీళ్లున్నాయి. బొగ్గు నీళ్లున్న దగ్గర కడితే విద్యుత్ ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఇక్కడ కట్టకుండా విజయవాడకు ఎందుకు తీసుకుపోయారు, రాయలసీమకు ఎందుకు తీసుకుపోయారు అనేసి మేము చెప్పాం. మొత్తం అన్ని రిపోర్టుల్లో కూడా అప్పుడు ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన రిపోర్ట్లో కూడా వాల్యూమ్ 4లో మీరు చూస్తే ఇదే పాయింట్ ఉంటుంది. విజయవాడలో ఎందుకు కట్టారు, రాయలసీమలో ఎందుకు కట్టారు అనే పాయింటే ఉంటుంది. మొత్తం తెలంగాణ ఉద్యమం జరిగిందే అదే ప్రాతిపదిక మీద ఉద్యమం జరిగింది. ఇక్కడ బొగ్గు నీళ్లు ఉన్నప్పుడు అక్కడికి ఎట్లా తీసుకుపోతారు అనేసి ఉద్యమం జరిగింది. పిట్హెడ్ ప్లాంట్లు కట్టాలనేది అప్పుడు ఒక స్లోగన్ ఉద్యమంలో. సో మరి ఆ పిట్హెడ్ ప్లాంట్ కడితే ఎన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి అది అనేసి మొత్తం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను అనుకోవడం ఆ వాదన కరెక్ట్ కాదు. కానీ ఇంత సీరియస్ చర్చ అవుతున్నటువంటి క్రమంలో మరొక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అసలు ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదం తెలపకుండానే తెలిపింది అనేటువంటి మాట ఎట్లా చెప్పేది అనుకుంటున్నారు? అంటే ఇక్కడ 2 అంశాలు గుర్తుంచుకోవాలి మనం. ఒకటి, పీపీఏకు అనుమతి వచ్చిందా లేదా అనేది ఒక అంశం. పీపీఏకు అనుమతి లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, ప్రొవిజనల్ టారిఫ్ అనేది రెగ్యులేటరీ కమిషన్ ఏం చేసిందంటే ప్రొవిజనల్ టారిఫ్ ₹3.90 ప్రొవిజనల్ టారిఫ్. ప్రొవిజనల్ అంటే మీరు డ్రైవింగ్ టెస్ట్కి పోయినప్పుడు టెంపరీ లైసెన్స్ ఇస్తాడు. మీరు లైసెన్స్ ఉందని 10 ఏళ్ల పాటు నడుపుతారా? నడపరు. అర్థమవుతుంది ఇక్కడ పాయింట్. ప్రొవిజనల్గా ₹3.90 పెట్టుకోమన్నాడు. కానీ ₹3.90 అనేది టెంపరీగా మీరు అది పెట్టుకోండి, ఈ లోపల ఛత్తీస్గఢ్తో మాట్లాడి ఒప్పందము చేసుకొని మా దగ్గరికి రండి, మేము అప్పుడు పీపీఏకు కన్సెంట్ ఇస్తామని చెప్పారు, అప్రూవల్ ఇస్తామన్నారు. కానీ కారణాలు ఏమైనా సరే ఇప్పటికీ 2017 నుంచి ఇప్పటికి 7 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు కూడా పీపీఏ మీద అనుమతి లేదు. ప్రొవిజనల్ టారిఫ్కు వాళ్ళు అనుమతి ఇచ్చారు కానీ 390కి స్టిక్ కాలేదు. మనం చాలా వేరియేషన్స్ వచ్చాయి. ఈ వేరియేషన్స్ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో లేకుండా మన రెగ్యులేటరీ కమిషన్కు హిడెన్ కాస్ట్ లాగా పంపించడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. మేము ఏమంటున్నామంటే ఛత్తీస్గఢ్ ఈ మాడిఫికేషన్స్కి ఒప్పుకుందా లేదా అనేది పక్క విషయం. అవన్నీ వాళ్ళు ఒప్పుకొని అన్నీ తీసుకొచ్చి ఇమ్మీడియట్గా రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టి దాన్ని ఫైనల్ అప్రూవల్ తీసుకొని ఉంటే వేల కోట్ల రూపాయలు తెలంగాణకు భారం తప్పేదనేసి మేము అనుకుంటున్నాం. సరే, ఇంత నష్టం అయితే జరిగింది 6,000 కోట్లు, మరి ఇది ఎట్లా పూడుతుందా, పూడేదేనా, ఏంటి దీనికి పరిష్కారం? అంటే ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా ఉండడం అనేది ఒక అవసరం. అయితే ఈ మొత్తం ఉదంతం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ప్రొసీజర్స్ వాటిని వైలేట్ చేయకుండా ఒక సిస్టమేటిక్గా పోతే వేల కోట్ల రూపాయల ఇప్పుడైతే జరిగిన భారం అంతా కూడా సిస్టమ్స్ను పక్కకు పెట్టడం వల్ల జరిగింది. ఒక ప్రొసీజరల్గా పోయి ఉంటే ఒక 6 నెలలు లేట్ అయితే ఏమవుతుంది, 25 ఏళ్ల పాటు ఆ భారం మోయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఒక 6 నెలలకు మనకేమి అంత ఇష్యూ ఉంటుందని నేను అనుకోను. భద్రాద్రి కానీ యాదాద్రి టెండరింగ్ పోతే ఒక 1 ఇయర్ ఎక్కువ అయ్యేది, కానీ 1 ఇయర్ తోటి ఏమి కొంపలు మునిగిపోతాయి. ఆ ప్లాంట్ 25 ఏళ్ల ప్లాంట్, దాని లైఫ్ 25 ఏళ్ల తర్వాత మళ్ళీ R&M మెజర్ తీసుకుంటే ఇంకా ఏళ్ల పాటు దాన్ని కొనసాగించవచ్చు. అంటే 30-35 ఏళ్ల పాటు 40 ఏళ్ల పాటు నడవాల్సిన పవర్ ప్లాంట్ కేవలం 1 ఇయర్ తొందరగా కట్టాలనే, అది కూడా జరగలేదు. 3 ఏళ్లలో కంప్లీట్ కావాల్సింది 9 ఏళ్ళైనా కంప్లీట్ కాలేదు. అంటే అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ఒక సిస్టమ్ భవిష్యత్తులో అన్న ఫాలో కావాలనేసి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు 17 నుంచి 22 వరకే 6,000 కోట్ల నష్టంగా జరిగిందనేటువంటిది ప్రైమరీగా ఒక అంచనాకు వస్తున్నాం. మీరు 25 ఏళ్ల పాటు దీన్ని మొయ్యాల్సి ఉంటుంది, దీన్ని నష్టాన్ని భరించాల్సి ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు. ఈ 25 ఏళ్ల పాటు ఎంత భారం అవుతుంది, ఎంత నష్టం అవుతుంది అనేది అంటే 6,000 కోట్లు అనేది నాకు తెలియదు లెక్క. నేను చెప్తున్నది ఒకటి ఛత్తీస్గఢ్కు సంబంధించి మేము చెప్పాను, ఇప్పటికే నేను చెప్పాను, మళ్ళీ రిపీట్ కాదు. ఎన్ని వేల కోట్లు అనేది కాదు,
దీనికి సంబంధించి అవలంబించిన ప్రాసెస్ అనేది అప్పుడున్న రెగ్యులేషన్స్కి సంబంధించి జరగలేదు, దాన్ని అనుసరించి జరగలేదు. అలాంటి చర్యలు తీసుకొని ఉంటే వేల కోట్ల భారం తెలంగాణ ప్రజల మీద ఉండేది కాదని మాత్రం చెప్పాలి. రెగ్యులేటరీ కమిషన్ విచారిస్తున్న క్రమంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారించాల్సిన అవసరం లేదు కేసీఆర్ అంటే అది నేను కామెంట్ చేయలేదు. అది రూల్ ఎట్లా చెప్పాలి? నేను అందుకే చెప్పాను కదా, ఇది కమిషన్ తీసుకున్న నిర్ణయాలు, రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్న నిర్ణయాల మీద నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రెగ్యులేటరీ కమిషన్ పరిధిలో లేని అంశాలు కూడా చాలా ఉన్నాయి ఇందులో. రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం లేని అంశాలు, అట్లనే భద్రాద్రి యాదాద్రిలో నామినేషన్ పద్ధతి, ఇవన్నీ కూడా రెగ్యులేటరీ కమిషన్ చూడదు. వాటికి సంబంధించినంత వరకు దాని స్కోప్ ఉంటుంది. ఆ స్కోప్లో లేకుండా ఇప్పుడు లేని అంశాలు అంటే కమిషన్కు సంబంధించిన అంశాల మీద ఈ నరసింహారెడ్డి గారి కమిషన్ చూస్తుందని నేను అనుకోవట్లేదు. మిగతా అంశాల మీద వాళ్ళు దృష్టి పెడుతున్నారని నేను. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వము పూర్తి అన్ని విషయాలు దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి విషయాలు కాసేపు పక్కన పెడితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి కరెంటు సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంధకారంలో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపాలనే లక్ష్యం ఉంది అనే పేరుతో వారు తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను మొట్టమొదటిగా చెప్పదలుచుకున్నది, ఏది చేసినా ప్రభుత్వం అనేది కొన్ని నియమాల ప్రకారం పనిచేయాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే మనుషులందరినీ సమానంగా చూడాలి, మనుషులందరికీ సమాన చట్టపరమైన రక్షణ కల్పించాలి. దాని అర్థమైంది అంటే చట్టబద్ధమైన పాలనకి ఇది ప్రాతిపదిక. ప్రభుత్వం ఒక చట్టం ప్రకారం నడుచుకోవాలి. ఆ చట్టం ప్రకారం నడుచుకోవటం ద్వారా అందరికీ సమానమైనటువంటి ఒక రక్షణను కల్పించాలి. చట్టం సమానంగా అందరికీ వర్తింపజేయాలి. ఇది చాలా కీలకం. ఇది మొట్టమొదటి పాయింట్, చాలా కీలకమైనది. రెండవది, ప్రభుత్వం అనేది ట్రస్టీ. ఒక ట్రస్టీ ప్రజల తరఫున అధికారాన్ని నిర్వహిస్తున్నది. ప్రజలందరి సంక్షేమం కోసం ఈ అధికారాన్ని నిర్వహించాలి. ఇది రెండవది, చాలా కీలకమైన సూత్రం. మూడవది ఏంటంటే, మనం అనేక మంది పిల్లల ప్రాణాల తర్పణం చేసి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యంగా ఉండాలి. అభివృద్ధి అంటే కేవలం 2-3 లాభం చేయటం కాదు, రాష్ట్ర ప్రజలందరి సంక్షేమాన్ని ఇనుమడింపజేసే రీతిలో ఆర్టికల్ 38 ప్రకారం ప్రజలందరికీ సమానంగా లాభాలు వర్తించేటువంటి రీతిలో ప్రభుత్వం, న్యాయం ఇనుమడించేటువంటి రీతిలో ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలి. ఈ సూత్రాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఉల్లంఘించింది. ఆ ఉల్లంఘించటం అనేది నేరం. ఈ ఉల్లంఘించటం అనేది తప్పిదం మాత్రమే కాదు, ఒక చట్టపరమైనటువంటి నేరం అనేది కూడా మనం గ్రహించాలి. ఇక్కడ చాలా కీలకమైందంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అర్జెన్సీ పేరుతో మీరు 2014లో MOU చేసుకున్నారు. అది ఆపరేషనలైజ్ అయింది 3 సంవత్సరాల తర్వాత 2017లో. ఇంత తొందరపాటులో మీరు ఆ MOU చేయవలసినటువంటి అవసరం లేదు. అప్పటికి కేంద్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది 4-4.5 రూపాయలతో మేము మీకు కరెంటు సప్లై చేయగలమని. వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ వాళ్ళ ఈ సరఫరా చేయటం అనేది సమంజసం కాదు. ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. అనవసరంగా ప్రజల నెత్తిన నష్టాలను రుద్దినం. ఇవాళ డిస్కంలన్నింటినీ కూడా ట్రాన్స్కోలు, జెంకో అన్నీ కూడా ఇవాళ అప్పుల పాలై ఉన్నాయి. సుమారు 81,000 కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసేటువంటి అధికారము, అర్హత ఏ ప్రభుత్వానికి లేదు. మీరు తొందర పేరుతో, అవసరం పేరుతో చెప్పేటువంటి ఏ కోణం నుంచి చూసినా ఈ నష్టాలను మనం సమర్థించుకోవటం అనేది సాధ్యం కానే కాదు. అదేవిధంగా పవర్ ప్లాంట్ను మీరు లొకేషన్ ఏర్పాటు చేసేటప్పుడు నది వరదలు ఎట్లా ఉంటాయి, ఏ స్థాయిలో ఉంటాయి అనే జాగ్రత్తలు కూడా మనం ఆలోచించకపోవటం. రేపు నిజంగానే పోలవరం పూర్తయితే నది మట్టం అనేది రిజర్వాయరు నీళ్లు చేరి మట్టం పెరిగితే అసలు యాదాద్రి మనకు ఆ భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది మనం కాపాడుకోగలమా అనేది కూడా అనుమానాస్పదమే. పోయిన సంవత్సరం వచ్చిన వరదలకే
కరెంటు ఉత్పత్తిని నిలిపేయాల్సిన అవసరం ఏర్పడ్డది. మరి రేపు భవిష్యత్తు ఏమవుతుంది అనేది కూడా సందేహాస్పదమే. ఇదే విషయం యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కూడా ఇట్లాంటి సమస్యలే ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, ఇవాళ ఏమంటున్నారంటే మేము బొగ్గు సరఫరా చేయటానికి మేము ఇది దక్షిణాదిన పెట్టాలని మేము ప్రయత్నం చేసినాం. ఇదే బొగ్గు సరఫరా అనేది విషయం కాదు, ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మనకు ముఖ్యం కాదని చెప్తున్న మాట అది సమంజసం కాదు. ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆ జాగ్రత్తలు పాటించడం అనేది చాలా చాలా అవసరము. ఇది ప్రజల సొమ్ము. ఆ జాగ్రత్తలు పాటించి మనం ఖర్చు చేయటం అనేది చాలా అవసరం. అట్లాంటి కనీస జాగ్రత్తలు కూడా పాటించకపోవటం ఇవాళ ఈ వారు అనుసరిస్తున్న పద్ధతి మాత్రం సమర్థనీయం కాదు. ఇంకా ఉల్టా తానే కమిషన్ని నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వాస్తవాలు బయటకు వచ్చి రకరకాలుగా ఇన్ని రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకపోవటం శోచనీయం. చాలా కీలకమైందంటే కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో చాలా తొందరపాటు అని అంటే చాలా చిన్న పదం అవుతుంది, చాలా అజాగ్రత్త అన్న కూడా చాలా చిన్న పదమే అవుతుంది. పూర్తిగా కొద్ది మందికి లాభం చేసేటువంటి రీతిలో ప్రభుత్వం వ్యవహరించిందనేది 100% వాస్తవం. కాంట్రాక్టర్లకు లాభం జరిగింది, కానీ ప్రజలకు మాత్రం తీవ్రంగా నష్టం వాటిల్లింది. అక్కరకు రాని టెక్నాలజీని తెలంగాణకు తెచ్చి రుద్ది తెలంగాణ ప్రజలనెత్తిన టెక్నాలజీని ఉపయోగించడం అనేది ఏమాత్రమూ సమర్థనీయం కాదు. సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించవలసిన అవసరం లేదని తెలిసి అట్లాంటి టెక్నాలజీని తెచ్చి అదే సమయంలో అక్కడ కట్టినటువంటి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏమో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కడతాము, దీన్ని ఉపయోగించుకోము. చట్ట ప్రకారం ఒక 4000 మెగావాట్లు కేంద్ర ప్రభుత్వమే నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చింది. ఆ 4000 మెగావాట్ల పవర్ను కూడా మనం ఉపయోగించుకోగలిగితే వాస్తవానికి తెలంగాణకు మరింత లాభం జరిగేది. తెలంగాణ ప్రజలకు ఉండేటువంటి సొమ్మును మనం ఇతర అవసరాలకు ఖర్చు పెట్టుకోవటానికి కూడా అవసరం ఉండేది. ఆ విషయం మీద కూడా ప్రభుత్వం చేయవలసిన ప్రయత్నం ఏది సీరియస్గా చేయలేదు. వెరసి మొత్తం మీద మేము అనుకునేది ఏంటంటే ప్రభుత్వం చట్టాన్ని రాజ్యాంగ నీతిని తుంగలో తొక్కి తన ఇష్టానుసారంగా అధికారాన్ని నిర్వహించింది. దీన్ని మేము తప్పుపడుతున్నాం. అందుకనే అవసరమైతే ఇట్లాంటి తప్పిదాలకు క్రిమినల్ చర్యలకైనా వెనుకాడవలసినటువంటి అవసరం లేదని చెప్పి మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాం. తప్పు చేసినప్పుడు నిధులు దుర్వినియోగమైనప్పుడు తప్పనిసరిగా అది నేరమవుతుంది. ఆ నేరానికి తగినటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మేము కూడా ప్రభుత్వానికి కమిషన్ వారిని కోరింది ఏంటంటే ఇన్ని తప్పులు జరిగినప్పుడు ఈ తప్పులకు సరి చేసుకోవటానికి మరి వాళ్ళ ఏం చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఒక సూచన చేయవలసిందిగా మేము కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వారిని కూడా మేము కోరటం జరిగింది. సార్, తెలంగాణ ఉద్యమంలో మీరు కేవలం నీళ్లు నిధులు నియామకాలు ఆ ప్రాతిపదికన ఉద్యమం మీరు అప్పట్లో మీకు విద్యుత్ రంగం ఇంత సంక్షోభంలోకి నెట్టుకుపోతుంది తెలంగాణ వచ్చిన తర్వాత అని మీరు ఊహించలేకపోయిందా? ఎందుకంటే మీకు అప్పుడే చెప్తా ఉండే మన బొగ్గు కరెంటు అంతా దోచుకొని పోతున్నారు, మీరు దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఆ విజన్ మీకు లేకపోయింది. అంటే అప్పటికి ప్రభుత్వానికి మేము సూచన చేసింది ఏంటంటే మనం కొత్త థర్మల్ పవర్ స్టేషన్ ఒకటి కేంద్రమే ఏర్పాటు చేయనున్నది 4000 మెగావాట్లు అదనంగా. అది కాక రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను కొత్త థర్మల్ పవర్ స్టేషన్స్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మనం ఉత్పత్తి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకుంటూనే ఈలోగా జాతీయ స్థాయిలో కావలసినంత ఉత్పత్తి కరెంటు ఉంది. దాన్ని మనం తక్కువ ధరకే అమ్ముతున్నాయి అన్ని కంపెనీలు. ఆ తక్కువ ధరకు దొరికే కరెంటు కూడా మనం తెచ్చుకోవచ్చు అనేది ఆ రోజుల్లో మేము చేసినటువంటి సూచన. ఈ 3 సూచనలు ప్రధానంగా ఒకటి కేంద్రం నుంచి వచ్చే కరెంటును మనం వాడుకోవటం చట్ట ప్రకారంగా, రెండవది మనం ఉత్పత్తిని పెంచుకోవటానికి చర్యలు తీసుకోవటం. ఆ చర్యలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త పాటించాలి. సాంప్రదాయక ఏతరమైనటువంటి మనకు ఇంధన ఉత్పత్తికి కూడా సోలార్ ఎనర్జీ ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టాలని. మూడవది ఏంటంటే జాతీయ స్థాయిలో మిగులుంది మనకు లేదు. ఆ జాతీయ స్థాయిలో ఉన్న మిగుల్ని మనం తక్కువ ధరకే కొనుక్కొని మన అవసరాలను మనం తీర్చుకునే ప్రయత్నం చేయవచ్చు అనే 3 సూచనలు ఆ రోజుల్లో చేయటం జరిగింది.
మీరు అన్నారు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయవచ్చునా అని. ఇంతకుముందు ఒక ప్రశ్న మీరు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయటానికి ఇది ఆటంకం అనేది కానే కాదు. వాళ్ళు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ తీర్పు మీద అప్పెలేట్ ట్రిబ్యునల్ కాదు ఇది. ఇది అప్పెలేట్ ట్రిబ్యునల్ కాదు ఇది. మొత్తంగానే విద్యుత్ రంగానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకునే విషయంలో ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరించిందా లేదా, న్యాయసమ్మతంగా వ్యవహరించిందా లేదా అనేదే ఇవాళ చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు కావలసిన సమాచారం రాబట్టుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ దానికోసమే వాళ్ళు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని వేసింది. కాబట్టి ఉన్న పరిస్థితులను సమీక్షించి నిర్ణయాలకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలను తెలియజెప్పటమే కానీ ఇది ఇంకొక ట్రిబ్యునల్ మీద వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి నిర్ణయం కాదు. ఇది అప్పీలేట్ ట్రిబ్యునల్ కానే కాదు. మొదటిది. రెండవది ఏంటంటే ఇంతకుముందు రఘు చెప్పినట్టు చాలా అంశాలు దీంట్లో ఉన్నవి. అవి ఈ రెగ్యులేటరీ కమిషన్ పరిధిలోకి వచ్చేవి కావు. ఈ రెండు కారణాలను మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం.